స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ లేఖనములో నుండి పవిత్ర లేఖ భాग से యోహాను సువార్త यूहन्ना की सुसमाचार 3వ అధ్యాయము 3रा अध्याय 16-17 వచనాలు చదువుకుందాం. 16 और उसका 17 पद को हम पढ़ेंगे. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो దేవుడు అంట परमेश्वर जो है లోకమును ఎంతో ప్రేమించారు, संसार को बहुत आज से प्रेम किया. తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు एक लौता पुत्र जन्मा यदि उसमें हम विश्वास करेंगे तो నశింపక నిత్య జీవాన్ని పొందునట్లుగా नाश न होने के लिए और अनंत काल जीवन पाने के लिए ఆయనను దేవుడు అనుగ్రహించి ఉన్నారు. उसको हमें दे दिया है. ఈ 17వ వచనములో మనం గమనించినట్లయితే 17वां पद में यदि हम ध्यान देते हैं तो లోకము తన కుమారుని ద్వారా संसार उनके पुत्र की द्वारा రక్షణ పొందుటకే గాని उद्धार पाने के लिए, లోకమునకు తీర్పు తీర్చుటకు संसार के लिए इंसाफ करने के लिए దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. संसार में उन्हें नहीं भेजा. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే परमेश्वर की योजना, उनकी प्रणाली को यदि हम ध्यान देते हैं तो రక్షణ పొందుటకే గాని उद्धार पाने के लिए ही లోకంలోనికి తీర్పు తీర్చడానికి ఆయన రాలేదంట. संसार में न्याय करने के लिए उन्हें नहीं भेजा गया. తీర్పు తీర్చడానికి దేవుడు ఆయనను లోకంలోనికి పంపించలేదు. इंसाफ करने के लिए संसार में उन्हें नहीं भेजा गया. రక్షణ పొందడానికే ఆయనను యేసుక్రీస్తును దేవుని యొక్క కుమారుణ్ణి లోకంలోనికి దేవుడు పంపించి ఉన్నారు. इंसाफ करने के लिए नहीं, उद्धार देने के लिए संसार में यीशु मसीह जी को यहाँ संसार में भेजा गया. ఇక్కడ ఒక పదాన్ని, ఒక దేవుని యొక్క ఆలోచనను మనం గమనిద్దాం. यहाँ एक वचन को, यदि परमेश्वर के वचन को हम ध्यान देते हैं तो రక్షణ ఎవరు పొందుకుంటారు? उद्धार कौन पाते हैं? రక్షణ గురించి ఇక్కడ చక్కగా వ్రాయబడింది. उद्धार के विषय में बड़ी अच्छा से यहाँ लिखा गया है. దేవుడు గురించి ఇక్కడ వ్రాయబడింది. परमेश्वर के विषय में यहाँ लिखा गया है. అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు గురించి వ్రాయబడింది. यहाँ एक लौता पुत्र यीशु मसीह के बारे में लिखा गया है. నిత్య జీవమును గురించి వ్రాయబడింది. अनंत काल के विषय में लिखा गया है. ఈ లోకాన్ని గురించి కూడా వ్రాయబడింది. संसार के विषय में भी लिखा गया है. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే यदि यहाँ प्रमुखता से यदि हम देखते हैं तो రక్షణ పొందడానికే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. उद्धार देने के लिए यहाँ संसार में आया गया है. రక్షణ ఎవరు పొందుకుంటారు? उद्धार कौन पाते हैं? పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो లూకా సువార్త लूका की सुसमाचार 13వ అధ్యాయము, उसका 13वां अध्याय, లూకా సువార్త 13వ అధ్యాయము लूका की सुसमाचार 13वां अध्याय, ఒక వాక్యాన్ని మనం గమనించి చదువుకుందాం. एक वचन को ध्यान से पढ़ेंगे. 5వ వచనం చదవండి. उसका 5 पद को पढ़िएगा. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. यहाँ थोड़ा सा विषय लिखा गया है. చూడండి, ఆయన వారితో ఇట్లా అంటున్నాడు. यहाँ उनसे ऐसा कहा गया है, గలీలయులు गलील के जो प्रजाएं హింసలు పొందినందున వారు అందరికంటే పాపులని మీరు తలంచుకొనవద్దు. हिंसा पाए हैं इसलिए उनके पापी करके नहीं ठहराना. చూడండి, గలీలయులు హింస పొందుతున్నారు, శ్రమ పొందుకుంటూ ఉన్నారు. गलीली प्रजा हिंसा पा रहे हैं, श्रम पा रहे हैं. చాలా మంది ఏమనుకుంటారంటే कई सारे लोग क्या सोचते हैं, వాళ్ళకు శ్రమలు వచ్చినాయి, హింసలు వచ్చినాయి, శోధనలు అవమానాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు పాపులు అని అనుకుంటున్నారు. इसलिए उन्हें हिंसा आया है, उन्हें क्लेश आया है, उन्हें विपत्ति आया है, इसलिए वे लोग पापी है करके सोचते हैं. కానీ ప్రభు అలా చెప్పడం లేదండి. परंतु प्रभु ऐसा नहीं कहता है. మీరు మారు మనసు
పొందని ఎడల यदि आप मन नहीं फिराओगे तो మీరందరూ అలాగే నశిస్తారు. आप भी ऐसे ही नाश हो जाओगे। మీరు మారు మనసు పొందని ఎడల यदि आप मन नहीं फिराओगे तो అలాగే నశించిపోతారు. उस तरह से नाश हो जाएंगे। పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में हम ध्यान देते हैं तो ఎవరు రక్షణ పొందుకుంటారంటే जो कोई उद्धार पाते हैं, మారు మనసు పొందుకొని ఉండాలి. जो कोई मन फिराते हैं वही उद्धार पाते हैं। మారు మనసు అంటే మనసును మార్చుకోవడము. मन फिराव इसका मतलब क्या है? मन को बदलाना, పాత మనసును తొలగించుకొని पुराने मन को हटाकर మనసును మార్చుకొని मन को फिराकर మన మనసు ఆయన మీద ఆనుకోవాలి. हमारे मन जो है उन पे टिकना है। ఎవరైతే మారు మనసు పొందుకుంటారో जो कोई मन फिराव करते हैं వాళ్ళే రక్షించబడతారు. वही लोग उद्धार पाते हैं। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఎవరైతే మనసును మార్చుకుంటారో जो कोई मन फिराते हैं వాళ్ళు నశించిపోరు అన్నమాట. वे लोग नाश नहीं होते हैं। కాబట్టి ఈ దినాన మనం గమనించాల్సిన విషయం ఏంటంటే आज के दिन हम किस विषय को हम ध्यान देना है? వాళ్లకు శ్రమలు వస్తున్నాయి, వీళ్ళకు శ్రమలు వస్తున్నాయి. అక్కడ వాళ్ళు చనిపోయారు, యాక్సిడెంట్లో చనిపోయారు, మృతులైపోయారు. మేమే పరిశుద్ధులమని అనుకోకూడదు. वे लोग वहाँ मृत्यु होते हैं, वहाँ एक्सीडेंट होकर मर जाते हैं, वे लोग अच्छे नहीं है, हम अच्छे करके नहीं सोचना है। యేసు ప్రభు అదే అంటున్నారు. यीशु मसीह भी यही कहता है। సిలోయలోని గోపురము పడిపోయి सिलो में जो गुम्मट गिरकर కొంతమంది చనిపోయారంట. थोड़े से लोग यहाँ मर गए हैं। యెరూషలేములో కాపురమున్న వారి అందరికంటే यरूशलेम में जो बसेरे करते हैं सारे लोग भी से भी అపరాధులని మీరు తలంచుకుంటూ ఉన్నారా? यहाँ अपराधी करके क्या आप ऐसा सोचते हैं? వాళ్ళు ఆ రాళ్ళు పడి చనిపోయారని వాళ్ళు అపరాధులు మీరు తలంచుకోవద్దు. उनके ऊपर पत्थर गिर के मर गए हैं, इसी के लिए वो अपराधी करके नहीं ठहराना। మీరు మారు మనసు పొందని ఎడల यदि आप मन नहीं फिराओगे तो అలాగనే మీరు కూడా నశించిపోతారు. ऐसे ही आप लोग भी मर जाएंगे। కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. इसलिए आज के दिन हम ध्यान देना నువ్వు है। నిజంగా మారు మనసు పొంది ఉన్నావా? सच्चाई से यदि आप मन फिराएंगे तो నీ మనస్సులో సంతోషం ఉన్నదా? आपके मन में क्या संतोष है? నీ మనస్సులో నెమ్మది ఉన్నదా? आपके मन में क्या सुख शांति है? మారు మనసు పొందాననే ఒక ఆలోచన ఈ దినాన్ని నువ్వు కలిగి ఉన్నావా? उद्धार पाया है करके ऐसी सोच क्या तुम में है? నిజంగా నువ్వు మారు మనసు పొంది ఉన్నట్లయితే यदि सच से मन फिराव करे है तो నీ మనస్సు నవనూతనంగా ఉంటుంది. आपके जो मन है नया सा बदल जाता है। నువ్వు నశించిపోవన్నమాట. तुम नाश न हो जाओगे। కాబట్టి మనం నశించిపోకుండా हम नाश न हो जावे, రక్షణ పొందునట్లుగా उद्धार पाए ऐसा దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में మనము పరిపూర్ణమైన మారు మనస్సును మనం పొందుకోవాలి. हम परिपूर्ण सा मन फिराव को हम पाना है। మన మనస్సును మనము గుర్తెరగాలి. हमारी मन को हम जानकारी रखना है। పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. यीशु मसीह एक दृष्टांत वहाँ बताता है। మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా आप में यदि किसी को 100 मेमने है तो వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల समझो उसमें से एक कोई चूक गया है। అతడు 99 వాటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెపిల్ల కోసం వెళ్ళడా? वहाँ 99 वहाँ मेमने को छोड़कर एक मेमने के पीछे नहीं दौड़ता है क्या? అది దొరికిన ఎడల वो मिलने के बाद సంతోషముతో దానిని తన భుజం మీద ఎత్తుకుని వస్తాడు. खुशी से उसको खांधे पे लाद कर क्या नहीं आता है? కాబట్టి మీరు నాతో కూడా సంతోషించుడి. इसलिए आप मेरे संग या प्रफुल्लित हो जाओ। తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. यहाँ जो घुमा हुआ यहाँ मेमना मिला है क्या? इसलिए कहता है। చూడండి, మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతులు విషయమై కలుగు సంతోషము కంటే यहाँ 99 जो उद्धार नहीं पाया है उनसे भी చూడండి, మారు మనస్సు అక్కరలేని నీతిమంతులంట. यहाँ मन फिराव जिसे नहीं है उन्हीं धार्मिक लोग, వాళ్ళందరికంటే కూడా మారు మనస్సు ఎవరైతే పొందుతారో उनसे भी जो कोई मन फिरा है उनके विषय में ఒక్క పాపి రక్షించబడితే यदि एक पापी उद्धार पाता है तो పరలోకములో ఎంతో సంతోషం కలుగుతుంది. स्वर्ग राज्य में क्या ही संतोष होता है। కాబట్టి దీనిని చాలా మంది ఏమనుకుంటున్నారంటే आज के दिन इसलिए कई सारे लोग सोचते हैं మారు మనస్సు అక్కరలేని నీతిమంతులు. यहाँ उद्धार हमें नहीं चाहिए ऐसे धार्मिक लोग। నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడిని,
ఇంకా నాకు అవసరం లేదు మారు మనస్సు అని అనుకుంటున్నారు. मैं धार्मिक हूँ, मैं अच्छा हूँ, मुझे और उद्धार नहीं चाहिए करके ऐसे सोचते हैं। దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, परमेश्वर का वचन कहता है నీతిమంతులైన తర్వాత धार्मिक होने के बाद మనము ప్రతిరోజు మనస్సును మార్చుకొని నూతన పరచబడుతూ ఉండాలి. हमारे हर दिन मन फिराव को कर कर नया सा बदल जाते रहना है। నేను మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాను, ప్రతి వారం మందిరానికి వస్తే నీతిమంతుడిని అని అనుకోకుండా मैं मन फिराव किया हूँ, बपतिस्मा लिया हूँ और हफ्ता मैं मंदिर का आता हूँ करके ऐसा नहीं सोचना। పరలోక రాజ్యం నిమిత్తం మనం మారు మనసు పొందాలి. स्वर्ग राज के विषय में हम अपने मन को फिराना है। చూడండి, మారు మనసు అక్కరలేని నీతిమంతులు చాలా మంది ఉన్నారు. यहाँ उद्धार जिसे नहीं चाहिए ऐसे धार्मिक लोग कई सारे लोग हैं। అలా ఉండకూడదు. మనము हाँ, इस तरह से हम लोग नहीं रहना है। మారు మనసు నాకు అవసరం లేదు, నేను నీతిమంతుని మనం అనుకోకూడదు. मन फिराव मुझे जरूरत नहीं, मैं धार्मिक हूँ करके ऐसा नहीं सोचना है। మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుతుంది. हमारी मन फिराव करके नया होने से हम रूपांतर हो जाते हैं। పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనకు పరిపూర్ణమైన మారు మనసు ఉండాలండి. स्वर्ग राज यदि हम जाना है तो संपूर्ण मन फिराव हमें रहना ఆ जरूरी విధంగా है। మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకములో ఎంతో సంతోషంగా దేవుని యొక్క దూతలు ఉంటారు. मन फिरा हुआ एक व्यक्ति का विषय में स्वर्ग राज में परमेश्वर और परमेश्वर के स्वर्ग दूत यहाँ खुशियां मनाते हैं। దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. यहाँ परमेश्वर संसार को कितना ही प्रेम किया, తన కుమారుని లోకానికి పంపించాడు. उनके पुत्र को संसार में भेजा गया। రక్షణ పొందడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. उद्धार पाने के लिए संसार में यीशु मसीह आया हुआ है। తీర్పు తీర్చడానికి అంతకు ఆయన రాలేదు. इंसाफ करने के लिए संसार में नहीं आया है। రాబోతున్న దినాలలో ఆయన తీర్పు తీర్చడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. आने वाले दिनों में इंसाफ करने के लिए संसार में फिर से आने वाला है। కాబట్టి పరిపూర్ణమైన మారు మనస్సు ఈ దినాన మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. इसलिए संपूर्ण मन फिराव करके रहना करके आज के वचन के भाग में हम ध्यान देते हैं। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। నీ మనస్సాక్షి సరిగా ఉండాలి. आपके विवेक ठीक ठाक से रहना है। చురుకైన మనస్సాక్షి ఉండాలి. यहाँ अच्छा सा साफ विवेक रहना है। ఏదన్నా పొరపాటు కానీ తప్పులు కానీ పాపం కానీ జరిగిన వెంటనే సమాధాన పడాలి. यदि चूक कोई गलतियां कोई पाप हुआ तो तुरंत ही उसके लिए यहाँ शांति पाना है। కాబట్టి ఇది నా మనస్సాక్షి చురుకుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. इसलिए हमारी जो विवेक यहाँ संपूर्णता से और पाक रहने के लिए कहता है। అభ్యంతరాలు రాకూడదు. कोई अड़चने नहीं रहना है। కాబట్టి ఎవని వలన అభ్యంతరాలు వస్తాయి వానికి శ్రమ. जिसके द्वारा अड़चने आते हैं उसको यहाँ बड़ी श्रम है। మారు మనసు ఎవరైతే పొందుతారో जो कोई मन फिराव करते हैं వాళ్ళ ద్వారా అభ్యంతరాలు రావు. उनके द्वारा कोई अड़चने नहीं आते हैं। ఒకవేళ మారు మనసు పొందకుండా సరైన మారు మనసు పొందకుండా నేను నీతివంతుణ్ణి అని అనుకున్న వాళ్ళకి అభ్యంతరాలు కలుగుతాయి. मैं मन फिराव किया हूँ करके, मैं धार्मिक हूँ करके सोचने वाले को ऐसी बड़ी श्रम आते हैं। చూడండి, యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, देखो यीशु मसीह क्या कहता है, అభ్యంతరము కలగజేయుట కంటే अड़चने करने से भी వాని మెడకు తిలగతి రాయి కట్టబడి हमारे जो गर्दन को या पीसने वाले पत्थर को बांधकर సముద్రంలో పడవేయుట చాలా మంచిది, మేలు అంటున్నాడు. समुद्र में फेंकना क्या ही भला है करके कहता है। అభ్యంతరాలు రాకుండా ఒకరి మధ్య ఒకరు అభ్యంతరాలు రాకుండా చూసుకోవాలి. एक दूसरे के बीच में अड़चने न है ऐसा हम देख लेना है। విశ్వాసికి సేవకునికి మధ్యలో అభ్యంతరాలు ఉండకూడదు. विश्वासी और सेवकों के बीच में कोई अड़चने नहीं आना है। అదే మారు మనస్సు. वही मन फिराओ। కాబట్టి ప్రతి విధమైన చిన్న బలహీనతలున్న దేవుని యొక్క సన్నిధిలో ఈ అభ్యంతరం నా వలన కలిగింది అని మనం పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ఈ విధంగా ఒప్పుకోవాలి. ऐसी मन फिराव करके ये जो बुरा चीज मुझसे हुआ है करके जानकर उसके विषय में हम मन फिराव कर लेना ఈ है। విషయమై మీరే జాగ్రత్తగా ఉండాలి. आपके विषय में आप खुद ही सावधानी से रहना है। చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయంలో लूका की सुसमाचार 17वां अध्याय में 3వ వచనంలో మనం గమనించినట్లయితే, उसका 3 पद में यदि हम ध्यान देते हैं तो మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. आपके विषय में आप ही सचेत रहिए। నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతన్ని గద్దించుము. అతడు మారు మనసు పొందిన యెడల
అతన్ని క్షమించుము. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి. आपके विषय में आप खुद सचेत रहिएगा। నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల यदि आपके भाई आपके विषय में कोई गलतियां करता है तो అతన్ని గద్దించాలి. उसको डांटना है। అతడు మారు మనసు పొందితే మంచిది. वो यदि मन फिराव किया तो ठीक है, అతన్ని క్షమించాలి. उसको हम माफ करना है। అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల वो भाई यदि आपके प्रति 7 बार यदि अपराध करे तो 7 మారులు నీ వైపు తిరిగిన ఎడల 7 बार यदि आपके ओर फिरता है तो మారు మనసు పొందితేనే అనిన ఎడల यदि मन फिराव किया तब भी అయ్యా నన్ను క్షమించండి నేను మారు మనసు పొందాను అని ఒకరినొకరు అభ్యంతరం లేకుండా సమాధాన పడిన ఎడల हे भाई मैं तुम्हारे प्रति यहाँ अपराध किया हूँ, तुम्हारे और मेरे बीच में शांति रहे, जब ऐसा कहता है तो మీరు ఏం చేయాలంటే आप क्या करना है? క్షమించాలి. माफ करना है। క్షమించినప్పుడే నీకు మారు మనసు. यदि आप माफ करते हैं तो आपको मन फिराव आ जाता है। అలాంటి మారు మనసు చురుకైన మారు మనసు నీకు ఉండాలి. ऐसे मन फिराव आपको रहना जरूरी है। ఎవరైతే మారు మనసు నిజమైన మారు మనసు ఉంటుందో వాళ్ళు అందరిని క్షమిస్తారు. जिसको सच्चा मन फिराव रहता है वे लोग सबको माफ करते हैं। ఎన్నిసార్లైనా క్షమిస్తారు. कितने बार भी माफ करते हैं। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। అభ్యంతరాలు ఉండకూడదు. अड़चने नहीं रहना है। సంఘంలో అభ్యంతరాలు, దేవునికి నీకు మధ్య అభ్యంతరాలు ఉండకూడదు. कलीसिया में तुमको और परमेश्वर के बीच में अड़चने नहीं रहना है। కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, అత్త కోడలు అభ్యంతరాలు ఉండకూడదు. परिवार में भाई और भाई के बीच में, सास और बहू के बीच में कोई अड़चने नहीं रहना है। అందరితో మనం సమాధానకరంగా మేలుకరంగా ఉండాలి. सबके साथ में मेल मिलाप करके शांति बनाए रखना है। ఇలాంటి మనసును పొందుకున్న వారే రక్షణ పొందుకుంటారు. ऐसे लोग ही सच्चा उद्धार पाते हैं। యేసుక్రీస్తు రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. यीशु मसीह रक्षा करने के लिए संसार में आया है, కాబట్టి ఆ రక్షణ మనం పొందుకోవాలి. वो उद्धार को हम पाना जरूरी है। రక్షణ పొందుకోవాలంటే పరిపూర్ణమైన మారు మనసు నీకు ఉండాలి. इस उद्धार पाने के लिए संपूर्ण मन फिराव आपको रहना जरूरी है। యేసు ప్రభు అంటారు, यीशु मसीह कहता है ఇలాంటి వారిదే దేవుని రాజ్యము. ऐसे लोगों का ही परमेश्वर की राज्य है। ఇలాంటి చిన్న బిడ్డలదే దేవుని రాజ్యము. ऐसे छोटे बच्चों के समान वही परमेश्वर की राज है। కాబట్టి నీ సహోదరును ప్రేమించకపోతే, यदि आपके भाई के प्रति आप प्रेम नहीं रखते हैं तो, ఒకవేళ నువ్వు నీతిమంతుడు నువ్వు అనుకుంటూ ఉంటావు, यदि आप सोचते होंगे मैं धार्मिक हूँ कर కానీ మారు మనస్సు పొందని నీతిమంతుడు అయిపోతావు. यदि मन न फिराने वाले धार्मिक आप बन जाएंगे। నువ్వు పరిశుద్ధుడు అని అనుకుంటూ ఉంటావు, आप सोचते हैं कि मैं पवित्र हूँ, కానీ మారు మనస్సు పొందని పరిశుద్ధుడవు. आप मन न फिराने वाले पवित्र हो, మారు మనసు పొందని మంచివాడవు. मन न फिराने वाले अच्छे लोग हैं। కాబట్టి నువ్వు మారు మనసు పొంది నీతిమంతుడుగా మార్చబడాలి. కానీ इसलिए मन फिराव कर धार्मिक बनना है। మారు మనసు లేకుండా నువ్వు నీతిమంతుడుగా మార్చబడినా అది వ్యర్థమే. मन न फिराते हुए धार्मिक बनेगा तो भी कोई फायदा नहीं है। కాబట్టి ఇది నువ్వు దేవుని యొక్క అభ్యంతరాలు ఏమాత్రం ఉండకుండా నీ మనస్సును క్లీన్ చీట్గా ఉండునట్లుగా నువ్వు ప్రవర్తించాలి. इसलिए तुम्हें कोई अड़चन ना हो, संपूर्ण धार्मिकता से बनने के लिए कोशिश करना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। యోహాను సువార్తలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. यूहन्ना के सुसमाचार में एक वचन को हम देखेंगे। 3వ అధ్యాయము 3रा अध्याय 27వ వచనాన్ని చదువుకుందాం. 27 पद को हम देखेंगे। అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహించబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो యోహాను చెప్తూ ఉన్నాడండి, यूहन्ना जी यहाँ कहता है పరలోకము నుండి అనుగ్రహించబడితేనే గాని स्वर्ग राज से न दिया जाए तो ఎవడును ఏమీ పొందలేడంట. तब तक कोई कुछ नहीं पा सकता है। అంటే మారు మనసు కూడా పొందలేడు. यहाँ मन फिराव भी नहीं मिल सकता है। పరలోకం నుండి నీకు అనుగ్రహించబడితేనే గాని నీకు పరిపూర్ణమైన మారు మనసు వస్తుంది. स्वर्ग राज से मिलने के सिवा तुम्हें संपूर्ण मन फिराव नहीं मिलता है। కాబట్టి పరసంబంధమైన జ్ఞానము, పరలోకం వెళ్ళాలి అని మనస్సు కలిగి ఉన్న వాళ్ళకి మారు మనస్సు వస్తుంది. स्वर्ग राज जाने की जो इच्छा रखता है उन्हें मन फिराव मिलता है। ఇది పరలోకం నుండి అనుగ్రహించబడి ఉంది. ये स्वर्ग राज से मिलता है। కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. ऐसे मौकों को हम नहीं खोना है। పరలోకం నుండి అనుగ్రహించబడితేనే గాని ఎవడును ఏమీ పొందలేడు. स्वर्ग राज से मिलने के सिवा
कोई कुछ नहीं पा सकता है। నువ్వు ఏం అనుభవిస్తున్నావు? क्या तुम अनुभव कर रहे हो? యేసుక్రీస్తుని అనుభవిస్తున్నావా? यीशु मसीह को अनुभव कर रहे हैं क्या? మారు మనస్సును అనుభవిస్తున్నావా? क्या मन फिराव को अनुभव कर रहे हैं क्या? దేవుని యొక్క మేలును అనుభవిస్తున్నావా? यीशु मसीह भलाई को अनुभव कर रहे हैं क्या? ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావా లేదా? आशीषों को अनुभव कर रहे हैं या नहीं? పరలోకము నుండి అనుగ్రహాన్ని నువ్వు పొందుకోవాలి. आसमानी से अनुग्रह को पाना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా మీ అనుగ్రహములో నేను ఉండునట్లుగా సహాయం చేయని అని ప్రార్థన చేసుకోవాలి. यीशु मसीह तेरी अनुग्रह में बना रहूं ऐसा हम प्रार्थना कर लेना है। అని ఆయన కృప, ఆయన కనికరం కొరకు, ఆయన అనుగ్రహం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. उनकी कृपा, उनकी रहम, उनकी करुणा के लिए हम प्रार्थना कर लेना है। కాబట్టి దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే నువ్వు ఏది పొందనేరవు. इसलिए यीशु मसीह का अनुग्रह नहीं है तो हम कुछ भी नहीं कर सकते हैं। కాబట్టి నువ్వు అలాగనే ఉంటావు. आप ऐसा ही रह जाएंगे। ఎంత చెప్పినా అభ్యంతరాలు నీ ద్వారా కలుగుతూనే ఉంటాయి. कितना कहो अड़चने तुमसे पैदा होते ही रहते हैं। కాబట్టి ఈ దినాన్ని మనం గమనించాలి. इसलिए आज के दिन हम ध्यान देना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడండి देखिए లూకా సువార్త लूका के सुसमाचार 5వ అధ్యాయము 5वां अध्याय 32వ వచనం కూడా మనం చదువుకుందాం. उसका 32वां पद को हम पढ़ेंगे। మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారండి. ఈ మాటలు మనం గమనించినట్లయితే इस वचन की भाग में ध्यान देते हैं तो ఆరోగ్యము గలవానికి వైద్యుడు అవసరం లేదు, जिसको सेहतमंद है उन्हें वैद्य की जरूरत नहीं है। రోగుల కొరకు వైద్యుడు అవసరమై ఉంది. जो कोई बीमार है उसे ही डॉक्टर की जरूरत है। మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని. यहाँ उद्धार पाने के लिए मैं पापियों को बुलाने के लिए आया हूँ। కాబట్టి నీతిమంతులను పిలవడానికి నేను రాలేదు. यहाँ धर्मियों को बुलाने के लिए मैं नहीं आया हूँ। కాబట్టి దినాన దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మారు మనస్సు ఖచ్చితంగా పొందుకోవాలి. इसीलिए आज के दिन परमेश्वर के सम्मुख में निश्चित तौर पे उद्धार पाना है। నీతిమంతుని అని అనుకోకుండా, जो धर्मी है मैं धर्मी हूँ करके न सोचते हुए, నేను పరిశుద్ధుని అని అనుకోకుండా, मैं पवित्र हूँ करके न सोचते हुए ప్రతిరోజు నీ మనస్సును మార్చుకుంటూ ఉండాలి. हर दिन मन को फिराव करते रहना है। మారు మనస్సుకు తగిన ఫలాలను అనుభవించాలి. यहाँ मन फिराव के फल को आप देते रहना है। మారు మనసు పొందిన తర్వాత मन फिराव करने के बाद ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, సాత్వికము, ఇవన్నీ దేవుని యొక్క సన్నిధిలో ఫలాలు మనం పొందుకోవాలి. यहाँ प्रेम, आनंद, शांति, यहाँ शांति को हम हर दिन पाते रहना है। ఒకవేళ పొందుకోకపోతే यदि हम नहीं पाते हैं तो నువ్వు నీతిమంతుడవే. आप धर्मी है। నీతిమంతునికి మారు మనస్సు అవసరం లేదు. धर्मी को मन फिराव की जरूरत नहीं है, పాపికి అవసరమే ఉన్నది. पापी को जरूरत है। ఆరోగ్యము కలిగిన వారికి వైద్యుడు అవసరం లేదు. जो सेहतमंद है उसे डॉक्टर की जरूरत नहीं है। ఆరోగ్యం లేని వానికి వైద్యుడు అవసరం. यहाँ सेहतमंद है उसे डॉक्टर की जरूरत नहीं है। जो कोई सेहतमंद नहीं है उसे डॉक्टर की जरूरत है। కాబట్టి విరిగిన మనస్సు, నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. इसीलिए टूटा फूटा कुचला हुआ मन परमेश्वर को यहाँ भाती है। కాబట్టి నీ మనస్సు వికసించాలి. यहाँ आपकी मन विकसित होना है। కాబట్టి మన మనస్సును ఎల్లప్పుడూ మార్చుకుంటూనే ఉండాలి. हमारी मन को हर दम हम बदलते ही रहना है। అభ్యంతరాలు రాకుండా చూసుకోవాలి. यहाँ अड़चना न आए ऐसा देख लेना है। అందరితో సమాధానకరంగా ఉంటేనే నీకు పరలోక రాజ్యం. हर एक से शांति बनाए रखेंगे तो स्वर्ग राज हमें मिलती है। కాబట్టి చిన్న విషయాల మీద మనసు ఉంచుకోకూడదు. छोटे विषय पे हम मन को नहीं रखना है। ఒకరు ఇద్దరు బాగున్నారనుకోండి, వాళ్ళకు పడదన్నమాట. समझो कि दो कोई अच्छा है इनके बीच में नहीं बनती है। కాబట్టి ఇద్దరు బాగున్నారనుకోండి, కొంతమందికి అది నచ్చదన్నమాట. समझो कोई दो लोग ठीक ठाक से है, तीसरे को यहाँ अच्छा नहीं लगता है। ఇద్దరు కాదండి, మనం అందరము బాగుండాలి. हम सारे लोग अच्छा रहना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। మనం అందరము బాగుండాలి. हम सारे लोग अच्छा रहना है। మూతి ముడుచుకోకూడదు, यहाँ मुंह को यहाँ घुमाना नहीं है, అలగకూడదు, यहाँ रूठना नहीं, అభ్యంతరాలు ఉండకూడదు, यहाँ अड़चने नहीं रहना है, కుటుంబంలో ఉండకూడదు, परिवार में नहीं रहना है, సంఘంలో ఉండకూడదు, कलीसिया में नहीं रहना है, భార్య భర్తల మధ్య ఉండకూడదు. पति पत्नियों के बीच में नहीं रहना है। ఇవన్నీ మీకు మీరే జాగ్రత్తగా చూసుకోండి అని యేసుక్రీస్తుల వారు చెప్తూ ఉన్నారు. ये सारे विषय को हम सावधानी से देख लीजिए करके परमेश्वर यीशु मसीह कहता है। ఇలాంటి రక్షణ పొందుకున్న వారే నాకు కావాలని యేసు ప్రభు చెప్తున్నారు. ऐसा कोई उद्धार पाता है, ऐसा व्यक्ति मुझे चाहिए करके यीशु मसीह कहता है। మనసులో ఒక మాట, నోటితో ఒక మాట,
मन में एक बात और मुंह से एक बात निकलते हैं। కాబట్టి యథార్థంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండునట్లుగా ప్రార్థన చేసుకోవాలి. खराई से परमेश्वर की सम्मुख में रहने के लिए हम प्रार्थना कर लेना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఎవరు రక్షణ పొందుకుంటారు? कौन उद्धार पाते हैं? ఎవరు పొందుకుంటారంటే कौन उद्धार पाते हैं? మారు మనసు పొందిన వాళ్ళకే రక్షణ. जो कोई मन फिराव करते हैं उन्हें ही उद्धार मिलता है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఎవరికి రక్షణ? किसको उद्धार? మారు మనసు పొందిన వాళ్ళకు, जो कोई मन फिराते हैं उन्हीं को, క్షమించిన వాళ్ళకు, जो कोई माफ करते हैं उन्हीं को, ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఉన్న వాళ్ళకి, जिस किसी को अड़चने नहीं रहते हैं उन्हीं को मिलता है। ఎవరికైతే అభ్యంతరాలు ఉన్నాయో जिस किसी को अड़चने हैं అతని మెడకు తలగట్టి రాయి కట్టి సముద్రంలో పడవేస్తే అది చాలా మంచిది అంటున్నాడు యేసు ప్రభు. उसके गर्दन को पीसने वाले पत्थर को बांधकर समुद्र में फेंकना ही अच्छा है करके यीशु मसीह कहता है। నీ ద్వారా అభ్యంతరాలు ఎవ్వరికి రాకూడదు. आपके द्वारा अड़चने किसी को भी नहीं आना ఆ है। తప్పిపోయిన కుమారుని ద్వారా అభ్యంతరం కలిగింది కాబట్టి उड़ाव पुत्र के द्वारा यहाँ अड़चने आए, इसीलिए చూడండి ఆ ప్రాంతంలో అతని వల్ల కరువు సంభవించింది. उस प्रांत में उसके द्वारा क्लेश पैदा हो गया। కాబట్టి మన ద్వారా ఏం కలగాలి అంటే సమాధానం కలగాలి, इसलिए हमारे द्वारा शांति होते रहना है, నెమ్మది కలగాలి. यहाँ अच्छा होते रहना है। అవన్నీ నువ్వు పరిశోధించు, ప్రతిరోజు మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి. हर दिन इस विषय के बारे में अपने आप को शांति बरतना है। ఉద్యోగ విషయంలోన, తల్లిదండ్రుల మధ్యలో, లేక అన్నదమ్ముల మధ్యలో, లేకపోతే విశ్వాసీ సేవకుల మధ్యలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని నువ్వు మారు మనసు పొందాలి. कामकाज के विषय में, माता पिता के विषय में, सेवक और आपके बीच में कोई अड़चने है क्या, यह विषय को देख लेना है। అలాంటి మనస్సు ఉంటేనే మీరు మందిరానికి రావాలి, తర్వాత పరలోక రాజ్యం కూడా వెళ్తారన్నమాట. ऐसा अच्छा मन रख के मंदिर में आना है, स्वर्ग राज में भी आप जा पाएंगे। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। రెండోదిగా మనం గమనించినట్లయితే दूसरा विषय में हम ध्यान देते हैं तो అపోస్తుల కార్యములు, प्रेरितों की काम, అపోస్తుల కార్యములు प्रेरितों की काम, రెండో అధ్యాయము, दूसरा अध्याय, అన్నిటికీ दूसरा అధ్యాయనా, అపోస్తుల కార్యములు प्रेरितों की काम, రెండో అధ్యాయము दूसरा अध्याय, 21వ వచనం. उसका 21वां पद। అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఎవరు రక్షణ పొందుకుంటారంటే कौन उद्धार पाते हैं? ప్రభు నామమును బట్టి यीशु के नाम से ప్రార్థన చేయు వారందరూ, जो कोई प्रार्थना करते हैं सारे लोग, అందరూ రక్షణ పొందుకుంటారు. सब लोग उद्धार पाएंगे। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఎవరైతే ప్రార్థన చేస్తారో, जो कोई प्रार्थना करते हैं, చూడండి ఎన్నో నామాలు ఈ లోకంలో ఉన్నవి. कई सारे नाम संसार में है। నిలువు నామాలు ఉన్నాయి, అడ్డ నామాలు ఉన్నాయి, यहाँ खड़ा नाम है और आड़े नाम है। రకరకాల నామాలు ఈ లోకంలో చాలా ఉన్నవి. कई सारे नाम यह संसार में देखते हैं, కానీ అన్ని నామముల కంటే పైనున్న నామము యేసుక్రీస్తు నామము. परंतु सबसे ऊंचा और ऊपर रहने वाला नाम यीशु मसीह का नाम। యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో, यीशु मसीह की नाम लेके जो कोई प्रार्थना करता है, వాళ్ళందరూ రక్షణ పొందుదురుగాక. आमीन। वो सारे लोग उद्धार पाने पाए। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏ నామాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి? इसीलिए किस नाम को लेके हम प्रार्थना करना है? ప్రభు నామము, प्रभु के नाम, ప్రభు నామాన్ని స్తుతించాలి. प्रभु के नाम को हम स्तुति करना है। ఆయన పేరును, ఆయన నామాలను మనం ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి. उनके नाम को हर दम हम स्मरण करते रहना है। ఆయన బలవంతుడైన దేవుడని, वो बलवान परमेश्वर है कर, సర్వాధికారి అయిన దేవుడని, वो सर्वाधिकारी है कर, పరిశుద్ధుడైన దేవుడని, वो पवित्र परमेश्वर है कर, ప్రేమ స్వరూపి అని, या प्रेमा के स्वरूप है कर, మహాగణుడు, మహోన్నతుడని, महासम्मानित परमेश्वर है कर, ఆయన సింహాసనం నిరంతరం నిలుస్తుందని, उनके सिंहासन सदा बना रहती है कर। ప్రభు నామాన్ని బట్టి మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. परमेश्वर के नाम के लिए हम हमेशा प्रार्थना करते रहना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। చూడండి, देखिए, ప్రభువు देखिए प्रभु जो है ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు, प्रत्यक्ष होने के वो दिन आने के पहला, సూర్యుడు చీకటిగాను, सूरज जब अंधेरा होता है, చంద్రుడు రక్తముగాను जो चांद है वो लहू के समान మారుతారు వాళ్ళు. इस तरह से बदल जाते हैं। చూడండి, సూర్యుడు చంద్రుడు వాళ్ళే మారు మనసు పొందుకుంటూ ఉన్నారు. सूरज और चांद खुद ही मन फिराव कर लेते हैं। యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. यीशु मसीह आने वाला है, ఆ మహాదినం రాబోతుంది. उस महान दिन आने वाला है। సూర్యుడేమో చీకటిగా మార్చబడిపోతాడంట, सूरज अंधियारा में बदल जाता है, చంద్రుడేమో రక్తంగా మార్చబడిపోతాడంట. चांद जो है लहू के समान बदल जाता है। వాటికి కూడా మారు మనస్తుంది. उन्हें भी उद्धार है। కాబట్టి ఈ దినాన నీవు యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో,
तब आप यीशु मसीह के नाम से जब आप प्रार्थना करते हैं, నువ్వు మారు మనసు పొందుకొని आप उद्धार पाकर రక్షణ పొందుకుంటావు. यहाँ उद्धार पा लेते हैं। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। అన్నిటికీ మార్పులు ఉన్నాయి. हर एक चीज को बदलाव मिलती है। ప్రతిదానికి ఒక మనిషికి మారు మనసు పొందడానికి ఒక సమయం ఉంది. हर एक इंसान को यहाँ मन फिराने के लिए एक समय है। ఒక చోటు నుండి ఇంకో చోటుకు మార్పులు ఉన్నాయి. एक जगह से दूसरे जगह के लिए बदलाव मिलता है। ప్రతిదానికి మార్పు, చేర్పులు, కుదుపులు, తర్వాత ఆయా కాలమును బట్టి ఆ యొక్క స్థితిని బట్టి అన్ని మార్పు చెందుతూ ఉంటాయి. उसके अपने अपने काल के विषय में हर एक चीज को बदलावट मिलती है। ఎప్పుడు పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. हर दम स्थिति एक ही समय का नहीं रहता है। నీ జీవితం కూడా మారుతూ ఉండాలి. आपके जीवन भी बदलते रहना है। చూడండి, చదువులలో మార్పు ఉంటది, देखिए पढ़ाई में भी बदलाव रहती है, పనుల్లో మార్పు ఉంటది, काम काज में भी बदलाव रहती है, ఉద్యోగాల్లో తర్వాత ఆయా పరిస్థితులన్నీ దినదినం మారిపోతూ ఉంటాయి. नौकरी और व्यापार में भी दिन ब दिन बदलावट रहती है। చూడండి, సూర్య చంద్రులు మార్పు చెందుతూ ఉన్నారు. सूरज और चांद यहाँ मन फिराव कर लेते हैं। ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. यहाँ प्रकृति में कितना ही यहाँ बदलाव देखते हैं। కాబట్టి వీటినన్నిటికీ మార్పు ఉంది. మనం కూడా మారు మనసు పొంది ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన ఎవరైతే చేస్తారో వాళ్లకు పరిపూర్ణమైన రక్షణ కలుగుతుంది. जैसा इन सारे को बदलाव मिलती है, ऐसा ही हम भी मन फिराव करके यदि परमेश्वर के नाम से यदि प्रार्थना करते हैं तो स्वर्ग राज हमें नसीब होती है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో प्रेरित वचन 4 अध्याय 4వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే 4 उसका 12 पद को देखते हैं तो మరి చదవండి. మరి ఎవరి వనలను రక్షణ కలగదు కానీ ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అంటూ ఉన్నారు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में ध्यान देते हैं तो చూడండి, ఎవరి వలన రక్షణ కలగదు. किसी दूसरे के नाम से हमें उद्धार नहीं मिलती है। ఏ మనుష్యుని వలన రక్షణ కలగదు. किसी मनुष्य को द्वारा उद्धार नहीं मिलती है। ఏ గొప్ప మహానుభావుడు వలన రక్షణ కలగదు. कितने महान इंसान हो उसके द्वारा उद्धार नहीं मिलती है। ఈ లోక సంబంధమైన మహానుభావులు చాలా మంది ఉన్నారు. संसार में बड़े से महानुभाव कितने लोग हैं। ఈ లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి. संसार में कितने ही नाम बड़े हैं। కానీ ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ కలగదు. यहाँ स्वर्ग राज से नीचे जो भी कोई है उनके नाम से उद्धार नहीं मिलती है। ఈ భూమి ఆకాశం కింద గాని భూమి కింద గాని ఎక్కడ ఏ నామము లేదు. आकाश के नीचे हो, धरती के नीचे हो, कोई नाम ऐसा नहीं है। యేసుక్రీస్తు నామము ద్వారానే నువ్వు రక్షణ పొందుకుంటావు. यीशु मसीह के नाम के द्वारा ही आप उद्धार पाते हैं। ఇంకా ఎంతమంది బాప్తిసాలు తీసుకోలేదు. आप कितने लोग बपतिस्मा नहीं लिए हैं। ఎంతమంది మారు మనసు ఇంకా పొందలేదు. आप कितने लोग मन को नहीं फिराए हैं। ఒకవేళ నువ్వు మారు మనసు పొందకుండా రక్షణ పొందకుండా యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే यदि నీ జీవితంలో రక్షణ ఉండదు. यदि मन नहीं फिराते हैं, उद्धार नहीं पाते हैं, तो बपतिस्मा नहीं लेते हैं, तो आपके जीवन में उद्धार नहीं मिलती है। ఇప్పుడు ఈ క్షణాన యేసుక్రీస్తు వచ్చాడు అనుకోండి, समझो कि अब यीशु मसीह आता है तो నువ్వు మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకోకుండా ఉన్నట్లయితే यदि मन नहीं फिराए है, बपतिस्मा नहीं लिए, ऐसी स्थिति में होते हुए तो ఈ రక్షణ నీకు తొలగిపోతుంది. ये जो उद्धार आपके सामने से हट जाती है। ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల इतने बड़ी उद्धार को यदि अनदेखी करते हैं तो నువ్వు ఎలా తప్పించుకుంటావు? आप किस तरह से बच सकते हैं। రక్షణ లేకపోతే పరలోక రాజ్యం లేదు. यदि उद्धार नहीं है तो स्वर्ग राज भी नहीं है। రక్షణ అనేది నీ చుట్టూ ఉండాలి. यदि उद्धार आपके चारों ओर रहना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. उद्धार बड़ी ही इंपॉर्टेंट है। జకర్యాకు రాసిన గ్రంథంలో जकरिया की ग्रंथ में 10వ అధ్యాయము 10वां अध्याय 6వ వచనంలో మనం గమనించినట్లయితే उसका 6 पद में यदि हम ध्यान देते हैं तो నేను యూదా వారిని బలశూరులుగా చేసేదను, मैं युद्धाओं को मैं बलवंत बनाऊंगा, యేసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి यूसुफ की संतान को मैं यहाँ उद्धार देकर వారికి నివాస స్థలమును ఇచ్చేదను, वहाँ निवास करने के लिए मैं जगह दूंगा, నేను వారి ఎడల జాలి పడుదును, मैं उनके प्रति करुणा दिखाऊंगा, నేను వారి దేవుడినై मैं उनका परमेश्वर बनकर దేవుడైన యెహోవాను, मैं यहोवा हूँ, నేను వారి మనవి ఆలకింపగా मैं उनकी विनती सुनने के बाद నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదురు. मैं उनको छोड़ा हूँ ये विषय को वो भूल जाएंगे। ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ये विषय में यदि ध्यान देते हैं तो చూడండి, యేసు దేవుడే మనకు నివాస స్థలమై ఉన్నాడు. यीशु
मसीह ही हमारा बसेरा हुआ है, యేసు క్రీస్తే మనకు రక్షణ అయి ఉన్నాడు. यीशु मसीह हमारा उद्धार है। రక్షణ ఎప్పుడైతే మనకు కలుగుతుందో उद्धार जब हम मिलती है, వారికి నివాస స్థలంగా యేసు క్రీస్తు ఉంటాడు. उन्हें बसेरा करने के लिए यीशु मसीह ही स्वयं रहता है। మన ఎడల ఆయన జాలి కరుణ దయ చూపిస్తాడు. हमारे प्रति परमेश्वर रहम करुणा दिखाता है, మనకు దేవుడుగా ఉంటాడు. हमें परमेश्वर बन के रहता है, మన మనవిని ఆయన ఆలకిస్తాడు. हमारे विनतियों को परमेश्वर सुनता है। యేసు క్రీస్తు ఒకవేళ మనల్ని విడిచిపోయాడనే ఆలోచన ఆ సంగతి అంతా మర్చిపోతారు. यदि यीशु मसीह हमें छोड़ गया है करके ये विषय को भूल जाते हैं। కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ఆ జ్ఞానము ఆ పరిస్థితి మన జీవితంలో ఉంటుంది. यीशु मसीह हमारे संग है कर ऐसी ज्ञान हमारे जीवन में रहता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు నాకు తోడుగా ఉన్నాడు, ఆయనే నాకు నివాస స్థలము, ఆయనే నాకు రక్షణ అని ఈ దినాన్ని మనం గుర్తించాలి. यीशु मसीह हमारी बसेरा करने की स्थान है, यीशु मसीह हमारा उद्धार है करके ये विषय को हम जानना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చూడండి రక్షణ ఎలా కలుగుతుందంటే देखिए उद्धार किस तरह से बनती है। మారు మనసు పొందితే రక్షణ కలుగుతుంది. मन फिराव करने से उद्धार मिलती है। ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే రక్షణ కలుగుతుంది. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं तो उद्धार मिलती है। మూడోదిగా మనం గమనించినట్లయితే तीसरा भाग में यदि हम ध्यान देते हैं तो అపోస్తల కార్యములు, प्रेरितों की काम, అపోస్తల కార్యములు प्रेरितों की काम 2వ అధ్యాయము दूसरा अध्याय 40వ వచనం చదవండి. दूसरा अध्याय उसका 40वां पद को हम पढ़ेंगे। సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుదురని వారిని హెచ్చరించెను. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇస్తున్నారు సేవకులు. कई सारे विषयों में सेवक लोग यहाँ गवाही दे रहे हैं। సాక్ష్యం ఇస్తూ దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. यहाँ गवाही देते हुए परमेश्वर के वचन को यहाँ प्रचारण कर रहे మీరు हैं। మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. आप टेढ़े बने इस जातियों से आप बचाओ। ఈ తరము ఎలాంటి తరం అంటే ये पीढ़ी किस तरह की है? భయంకరమైన మూర్ఖులండి. भयंकर टेढ़े लोग हैं। మనుషులందరూ మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. सारे मनुष्य मूर्खताई से अपने चाल चलन को चलते हैं, మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారు. मूर्खताई से बात करते हैं। చూడండి మూర్ఖముగా మాట్లాడేవారే తరం ఇది. मूर्ख से बात करने वाले की ऐसी पीढ़ी है ये। దేవునికి విరోధంగా ప్రవర్తించే తరం ఇది. यीशु मसीह को विरुद्ध चाल चलन करने की पीढ़ी है ये। మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. या मूर्खताई से चाल चलन करते हैं। కాబట్టి మూర్ఖతమైన మాటలు ఈ దినాన మనం తొలగించుకోవాలి. इसलिए मूर्ख वाले बात को हम अपने आप से दूर करना है। చూడండి యోబు భార్య యోబు ఏమంటున్నాడంటే देखो अय्यूब क्या कहता है, మూర్ఖముగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? मूर्खताई से तुम ऐसी क्यों बात कर रहे हो? దేవుని గురించి నీకు అవగాహన లేదు. यीशु मसीह के बारे में क्या तुम्हें समझ नहीं है? దేవుని ద్వారా మనం మేలు మాత్రమే పొందుకోవాలి. यीशु मसीह के द्वारा हम क्या भलाई उतना ही पाना है? కీడును కూడా మనం పొందుకోవాలి. हम बुरा भी पाना है। దేవుణ్ణి దూషించొద్దు. परमेश्वर को दूषण नहीं करना है। చూడండి ఈమె ఏమంటుందంటే देखो ये स्त्री क्या कहती है, ఇన్ని శ్రమలు అవమానాలు ఎందుకు భరిస్తున్నావు? इतना अपमान और श्रम क्यों पा रहे हो? దేవుణ్ణి దూషించి చనిపోతే చాలా మంచిది కదా అంటుంది. परमेश्वर को दूषित करके मर जाओ तो बेहतर है ना करके कहने కాబట్టి लगे। మూర్ఖంగా మనం మాట్లాడకూడదు. हम मूर्खताई से बात नहीं करना है। మూర్ఖంగా మనం ఆలోచించకూడదు. मूर्खता से हम हमारी सोच को नहीं మన रखना నోటి है। నుంచి వచ్చిన ప్రతి మాట అది కృప కలిగిన మాటగా ఉండాలి. हमारे जुबान से निकलने वाले हर एक बात को कृपा से निकलना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నీ నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట అది దేవుని యొక్క ఆలోచనగా కృప కలిగిన మాటగా ఉండాలి. आपके मुंह से निकलने वाला हर एक की बात परमेश्वर की सोच और कृपा सहित रहना है। మూర్ఖులకు ఈ తరం వారికి మనం వేరే జీవించాలి. टेढ़े लोगों की ऐसी पीढ़ी से हम दूर होकर जीना है। కాబట్టి మూర్ఖపు మాటలు మన నోటి నుంచి మనం తొలగించుకోవాలి. इसी मूर्खताई की बात को हम अपने मुंह से दूर करना है। మెత్తటి మాటలు, తీయటి మాటలు, తర్వాత వాక్యానుసారమైన మాటలు ఈ దినాన మన నోటిలో నుంచి రావాలి. మారు మనసులో నుంచి రావాలి. అది यहाँ नरम भरे बात को, यहाँ कृपा के बात को, परमेश्वर के वचन को हमारे जुबान से हम बात करना है। నువ్వు మూర్ఖంగా మాట్లాడినట్లయితే समझो आप मूर्खताई से बात करते हैं ఆ तो నోరు పెరికి వేయబడుతుందని సామెత గ్రంథంలో రాయబడి ఉంది. आपके जो मुंह है उखाड़ा जा कर कर यहाँ वचन में लिखा है। మూర్ఖులతో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో मूर्ख के साथ में जब हम संगति करते हैं तो చూడండి మనం చెడిపోతాము. हम बिगड़ जाते हैं। మూర్ఖులతో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో मूर्ख लोगों के साथ में जब हम दोस्ती बनाते हैं तो చూడండి ఇల్లు
కట్టుకోవాల్సిన యొక్క పరిస్థితి కట్టకబడకుండా हमारी जो घर बनते बनते ही దానిని చాలా మంది తన ఇల్లును కట్టుకోకుండా జీవిస్తూ ఉన్నారు. उनके घर को न बनाते हुए जीते हैं. కాబట్టి అలా ఉండకుండా ऐसा न रहते हुए కలహాన్ని చాలా మంది మూర్ఖంగా మాట్లాడి కలహాన్ని రేపుతూ ఉంటారు. मूर्खता से बात कर कर झगड़े को पैदा करते हैं. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నిటి నుంచి మనం విడిపించబడాలి. ऐसी स्थितियों से हम छुड़ाया जाना है. చెప్పాలి హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया. మూర్ఖముగా ఎప్పుడైతే మనకు శిక్షణ ఉండదో క్రమం ఉండదో మూర్ఖంగా మాట్లాడిపోతాం. हम हमारे जो विषय में या मूर्खता से बात करते हैं तो हमें शिक्षण नहीं रहती है, मूर्खता से बात करते हैं. మూర్ఖులు తప్పిపోతూ ఉంటారండి. मूर्ख लोग यहाँ चूकते रहते हैं. ఖచ్చితంగా క్రమంలో ఉండరు వాళ్ళు. यहाँ ठीक ठीक से सीधा से नहीं रहते हैं. మాట వినరు. बात नहीं सुनते हैं. మూర్ఖపు ఆలోచన, मूर्खता की सोच रहती మూర్ఖపు है, ప్రవర్తన. मूर्खता की चाल चलन. కాబట్టి ఈ దినాన మనం అబిగాయలు ఒక మాట చెప్తుంది తన భర్త గురించి. अबीगाइल अपने पति के प्रति एक बात कहती है, అతను పనికి మాలినవాడు, वो व्यर्थ इंसान है, మూర్ఖంగా మాట్లాడతాడు. मूर्खता से बात करता है. కాబట్టి అబిగాయలు ఏం చేస్తుందంటే अबीगाइल क्या कर रही है, చూడండి దావీదు దగ్గరికి సిద్ధపడి వెళ్తుంది. दाऊद के पास यहाँ ढन बन के हो जा रही है. కాబట్టి దినాన చాలా మంది ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు. कई सारे लोग अपनी चाल चलन को ऐसे रखते हैं. చూడండి నోరు మూర్ఖంగా మాట్లాడకూడదు. अपने जो जुबान मूर्खता से बात नहीं करना है. మారు మనసు పొందుకోవాలి. यहाँ मन फिराव को पाना है. ఈ తరము వారికి వేరే జీవించాలి. आज की पीढ़ियों को दूर होके जीना है. చెప్పాలి హల్లెలూయా हालेलुया చెప్పాలి హల్లెలూయా हालेलुया చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే ఈ విధంగా క్రమం తప్పకుండా క్రమం తప్పి మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నారో, जो कोई विधियों को चुप कर ऐसे जीते हैं, దేవోక్తి లేని ఎడల परमेश्वर के वचन को न रहते हुए జనులందరూ కట్టులేక తిరుగుదురు. कई सारे लोग ऐसे फिर जाते हैं. కాబట్టి దేవోక్తి మనం కలిగి ఉండాలి. परमेश्वर को वचन को पाके रहना है. ఎంత చెప్పినా కొంతమంది వినరన్నమాట. कितने कहो पर तो नहीं सुनते हैं. మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. मूर्खता से अपने चाल चलन को रखते हैं. అలాంటి మూర్ఖ తరములో నుండి మనం విడిపించబడాలి. ऐसी मूर्ख की पीढ़ियों से हम चूकना है. ఎవరైతే మూర్ఖత్వములో నుండి విడిపించబడతారో వాళ్ళు రక్షణ పొందుకుంటారు. जो कोई मूर्खता से छुड़ाए जाते हैं वे लोग उद्धार पाते हैं. మూర్ఖులకు ఈ తరము వారికి मूर्ख लोगों के ऐसी पीढ़ी से వేరై या दूर होकर రక్షణ పొందుకోవాలి उद्धार को पाना है. అని దైవ సేవకులు హెచ్చరిస్తూ ఉన్నారు. इसलिए परमेश्वर की सेवक यहाँ चेतावनी కాబట్టి देते నాలో हैं. ఏ మూర్ఖత ఉన్నదో మనమే గమనించుకోవాలి. आज हम ये जानना है कि हमें कौन सी मूर्खताई है. చూడండి మాట వినని పరిస్థితి, बात को न सुनने वाली स्थिति, మెడ వంచని పరిస్థితి, या गर्दन को न झुकाने वाली स्थिति, గర్వపు పరిస్థితి. या घमंड करने वाली स्थिति. పరలోక రాజ్యం అంటే ఊరికే రాదండి. स्वर्ग राज ऐसे ही मुफ्त में नहीं आता అది है. ఇటర్నల్ లైఫ్, वो अनंत काल है. అది నిత్య జీవము. वो अनंत काल की जगह అది है. పొందుకోవాలంటే మనలో మూర్ఖముగా ఉండకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. वो पाना है तो परमेश्वर के सम्मुख में हम प्रार्थना कर लेना है. చెప్పాలి హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. పిల్లలు గాని యవనస్తులు గాని పెద్దలు గాని మూర్ఖంగా ఎవరు ప్రవర్తించకూడదు. बच्चे हो जवान हो जो बुजुर्ग है या मूर्खता से चाल चलन नहीं रखना है. దేవుని యొక్క సన్నిధిలో మనము చాలా మెత్తనైన హృదయం కలిగి ఉండాలి. परमेश्वर की सम्मुख में हमारी जो मन बड़ी सादिकता से रहना है, కృప పొందుకోవాలి. या अनुग्रह को पाना है, రక్షింపబడాలి. उद्धार को पाना है. చూడండి రక్షించబడ్డామని మనం మోసపోతూ ఉన్నాము. हम उद्धार पाए हो के हम अपने आप को यहाँ बेवकूफ बनाते हैं. రక్షణ పొందుకున్నామని మూర్ఖంగా ప్రవర్తిస్తే ఎలా? यहाँ उद्धार पाकर यदि मूर्ख की तरह चाल चलन करेंगे तो किस तरह से होगा. ప్రార్థన చేస్తున్నామని రక్షణ పొందుకోకపోతే ఎలా? प्रार्थना कर रहे हैं करके उद्धार नहीं पाएंगे तो कैसे चलेगा. మారు మనసు పొందని ఆ యొక్క నీతిమంతుడుగా నువ్వు ఉండకూడదు. उद्धार पाने वाले मन न फिराने वाले धार्मिकता से नहीं रहना है. మారు మనస్సు పొందిన నీతిమంతుడుగా మార్చబడాలి. मन फिराव करके धार्मिक लोगों से बदलना है. కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. आज के दिन हम ध्यान देना है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. आखिर में एक बात को पढ़ के हम खत्म कर लेंगे. మార్క్ సువార్త मार्क की सुसमाचार 13వ అధ్యాయము 13वां अध्याय 13వ వచనాన్ని గమనించి చదువుకుందాం. 13वां अध्याय को वचन को हम ध्यान से पढ़ेंगे. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుకుంటాడు. చెప్పలు కొట్టండి హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. చూడండి యేసుక్రీస్తు నామాన్ని బట్టి देखिए यीशु मसीह के नाम से అందరి చేత మనం ద్వేషించబడతామంట. हर एक हमसे बैर करते हैं, కానీ परंतु అందరి
అంతవరకు సహించిన వాడే अंत तक धीरज जो कोई धर के रहता రక్షణ है పొందుకుంటాడు. उसी का उद्धार होगा। కాబట్టి ఈ దినాన ఇప్పుడు ఓర్పు కలిగి సహనం కలిగి రేపొద్దున సోమవారము మంగళవారం ఓర్పు లేకపోతే ప్రయోజనం ఉండదు. समझो आज के एक दिन धीरज और शांति से रहते हैं, सोमवार मंगलवार के दिन धीरज धर के नहीं रहते तो कोई फायदा नहीं है। నువ్వు మరణించేంత వరకు సహించాలి. हम मरने तक यह सह लेना है। అంతవరకు సహించిన వాడే రక్షణ పొందుకుంటాడు. अंत तक जो कोई सहता है वही उद्धार पाते हैं। కాబట్టి ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే నేను అంతవరకు సహించాలి, हाँ, हर एक विषय का हम सोचना है कि हम अंत तक सह लेना है। నేను రక్షణ పొందుకోవాలి, मैं उद्धार को पाना है, పరలోకపు అనుగ్రహాన్ని నేను పొందుకోవాలి. स्वर्ग राज को कृपा को मैं पाना है। ఎవరు ఏమైనా అన్నా పర్వాలేదు, जो कोई कुछ भी मेरे विषय में बातें कर ले, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదన్నట్లుగా, मैं मेरे घर लोगों को परमेश्वर को सेवन करते हैं। కాబట్టి ఎవరికి వారే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. हम अपने आप में ही सावधानी बरतना है। యేసుక్రీస్తు నామాన్ని బట్టి మనకి హింసలు శ్రమలు శోధనలు వస్తాయి. यीशु मसीह के नाम से हमें हिंसा और परीक्षाएं आते हैं, ద్వేషించబడతాం. द्वेष भी बेर करते కానీ हैं, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే परंतु परमेश्वर का वचन कहता है అంతవరకు ఎవరైతే సహిస్తారో जो कोई अंत तक धीरज करके सह लेते हैं వాళ్ళు మాత్రమే రక్షణ పొందుకుంటారు. केवल वही लोग उद्धार पाते हैं। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అంతవరకు సహించిన వాడే రక్షించబడును. अंत तक जो कोई सहता है वही उद्धार पाता है। అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, कई सारे लोग झूठे प्रवादियां आते हैं, రకరకాలుగా మోసం చేస్తారు. कई सारे लोग तुम्हें भरमाते हैं। అక్రమముగా విస్తరించ చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. यहाँ कुकर्म से अपने बर्ताव रख के हर एक की प्रेम ठंडा हो जाता है। అనేకుల వలన అభ్యంతరాలు కలుగుతాయి. कई सारे लोगों को वजह से आपको अड़चना आते हैं। మనం సహించి దేవుని సన్నిధిలో రక్షణ పొందుకోవాలి. सहन कर कर परमेश्वर के सम्मुख में उद्धार को पाना है। చూడండి, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషించుకుంటారు. हर एक लोग यहाँ अड़चने लाकर एक दूसरे के विषय में बैर करते रहते हैं। చూడండి, మనుషులలో ద్వేషము పగ కలహము ఎక్కువైపోతుంది. यहाँ मनुष्य में बदले की भावन द्वेष कई सारे होती है। అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. अंत तक जो कोई सहता है वही उद्धार पाता है। భూకంపాలు వస్తూ ఉన్నవి, भूकंप आते हैं, జనం మీదికి జనము, लोगों के ऊपर लोग, రాజ్యం మీదికి రాజ్యము, राज्यों के ऊपर राज्य, అక్కడక్కడ కరువులు, वहाँ क्लेश की स्थितियां, అక్కడక్కడ భూకంపాలు, वहाँ भूकंप की स्थितियां, ఇవన్నీ వేదనకు ప్రారంభము. ये दुख की प्रारंभ है। కాబట్టి ఈ దినాన మనం గమనించాలి, आज के दिन हम ये विषय को ध्यान देना है। ఇవన్నీ యుద్ధాలు జరుగుతాయి. ऐसे युद्ध होते रहते हैं। అంతవరకు సహించిన వాడే अंत तक जो कोई सहता है వాడే రక్షించబడతాడు. केवल वही उद्धार पाता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడండి, అన్ని విషయాలు యేసుక్రీస్తు చెప్పుకుంటూ వస్తున్నారు. देखिए हर एक विषय को यीशु मसीह हमारे साथ में साझा करते आया है। అనేక విషయాలు మీరు వింటారు, हर एक विषय को आप सुनेंगे, మీరు చూస్తారు. आप देखेंगे, పడవద్దు మీరు. आप व्याकुल नहीं होना। అనేక సంభవాలు జరగబోతూ ఉన్నవి. हर एक विषय परेशानियां आते रहेंगे। ఇప్పుడే ఈ 2026వ సంవత్సరం ఎన్నో జరుగుతూ ఉన్నవి. 2026 में कितने विषय को घड़ा हुआ हम देखते हैं, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, परंतु परमेश्वर का वचन कहता है ఇవన్నీ చూసి కూడా నువ్వు కలవరపడకూడదు. ये सब देखते हैं परंतु आप व्याकुल नहीं होना। కాబట్టి అంతవరకు సహించిన వాడే अंत तक जो कोई सहता है రక్షించబడతాడు. वही इंसान उद्धार पाता है। ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ये विषय को हमारे हृदय में रखना है। నేను మారు మనసు పొందాలి, मैं उद्धार पाना है। ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయాలి. परमेश्वर के नाम से मैं प्रार्थना कर लेना है। మూర్ఖులకు ఈ తరం వారికి నేను వేరే జీవించాలి. मूर्खता की इस पीढ़ी से मैं दूसरा होके जीना है। అంతవరకు నేను సహించాలి. अंत तक मैं सह लेना है, అప్పుడే రక్షణ పొందుకుంటాము. तब जाके हम उद्धार पाएंगे। ఈ విషయాలు మన హృదయంలో లేకపోతే, ये विषय यदि हमारे दिल में नहीं है तो, నువ్వు సహించకపోతే यदि तुम यहाँ धीरज धर के नहीं నువ్వు सहते हैं तो రక్షణ పోగొట్టుకుంటావని ఈ దినాన నువ్వు గమనించు. आप उद्धार खोएंगे कर ये विषय को जानकारी रखना। కాబట్టి ప్రతి విషయంలో ఓర్పు సహనం కలిగి ఉండాలి. हर एक विषय में धीरज करके रहना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. इसलिए परमेश्वर संसार को क्या ही प्रेम తన किया, కుమారుని ద్వారా నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. परमेश्वर की पुत्र के द्वारा अनंत काल के जीवन देने के लिए यहाँ आया गया है। ఆయన రక్షించడానికే
ఈ లోకానికి యేసుక్రీస్తుల వారు వచ్చి ఉన్నారు. यहाँ उद्धार देने के लिए संसार में यीशु मसीह आया है. యేసు ప్రభు తీర్పు తీర్చడానికి ఈ లోకానికి రాలేదండి. यीशु मसीह इंसाफ देने के लिए ये संसार में नहीं आया है. కాబట్టి ఈ దినాన్ని మనం గమనించి इसलिए आज के दिन ध्यान देकर ఇప్పుడు రక్షణ పొందుకునే కాలం ఇది. ये उद्धार पाने की काल है. ఇది పరలోకము నీకు అనుగ్రహించబడుతున్న ఒక కృపా కాలం ఇది. स्वर्ग राज आपको देने वाले कृपा की काल है ये. కాబట్టి మీ పిల్లలు యవనస్తులు ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే చెప్పండి. आपके बच्चों लोग कोई जवान है बपतिस्मा नहीं लिया तो कहिएगा. యేసుక్రీస్తు ఇప్పుడు వస్తే నువ్వు రక్షణ పొందకుంటే నువ్వు నరకానికి వెళ్తావని చెప్పు. यीशु मसीह यदि आता है तो आप नरक में जाएंगे करके ये विषय को उनके साथ में రక్షణ बताना. పొందకపోతే यदि उद्धार को नहीं पाते हैं तो నువ్వు నరకానికి వెళ్తావని చెప్పండి. आप नरक में जाएंगे करके ये बात को आपके कहिएगा. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యము చేసిన ఎడలా इतने बड़ी उद्धार को यदि आप अनदेखी करते हैं तो నువ్వు ఎలా తప్పించుకుంటావు? आप किस तरह से बच सकते हैं. కాబట్టి ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ये विषय को ये वचन को हमारे दिल में रखकर నీ మనస్సును మార్చుకుంటూ आपके हृदय को मन फिराव कर कर యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ यीशु मसीह के नाम में प्रार्थना करते हुए ఈ మూర్ఖపు స్వభావాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ इस टेढ़ी स्वभाव को यहाँ परमेश्वर के सम्मुख में कबूल करते हुए అంతవరకు నువ్వు సహిస్తూ ఉన్నట్లయితే यदि अंत तक धीरज धर के सहते हैं तो నేను రక్షణ పొందుకుంటాను ప్రభువా, मैं उद्धार पाता हूँ परमेश्वर. ఇలాంటి రక్షణ నాకు దయచేయండి ऐसी उद्धार मुझे दे दे. అని దేవుని సన్నిధిలో మోకరించి కళ్ళు మూసి ప్రార్థన చేయండి. परमेश्वर के सम्मुख में घुटने टेक कर आंखें बंद करके प्रार्थना कर लेंगे. అందరూ మోకరించండి. सारे लोग घुटने टेकिएगा. మారు మనసు పొందండి. उद्धार पाइएगा. మారు మనసు అక్కరలేని నీతిమంతులు అవసరం లేదు. यहाँ मन फिराव के धार्मिक लोग जरूरत नहीं है. మారు మనసు పొందని నీతిమంతుడు అవసరం లేదు. जो कोई मन फिराव नहीं करते हैं ऐसे धार्मिक लोग जरूरत नहीं సన్నిధిలో है. ప్రార్థన చేసుకుందాం. परमेश्वर के सम्मुख में प्रार्थना कर लेंगे. అందరూ ప్రభు సన్నిధిలో హల్లెలూయా హల్లెలూయా యేసు రక్తమే యేసు రక్తమే అందరూ